నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో గానీ, న్యూస్ ఐటెమ్స్ కానీ మీరు చూసినట్లయితే పిల్లలు, యువత బేసికలీ జంతర్ మంతర్ ఢిల్లీలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ అంటే బొద్దింకల జాతీయ పార్టీ ఏదైతే ఉందో దాని గురించి వాళ్ళు ఆందోళన చేయడం అవి మీరు చూస్తూనే ఉన్నారు. వీటిలో మనం పొలిటికల్‌గా మాట్లాడట్ల. ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఒకటి నేను నోటీస్ చేశా. అది ఒక సైకాలజీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే దాన్ని మీరు నోటీస్ చేయగలరు. అదేంటంటే, సో ఈ యువత కెమెరా ముందు కొన్ని మాట్లాడతారు. అవి కొంచెం అగ్రెసివ్‌గా ఉంటాయి. సో ఇంకొకళ్ళని గాయపరిచే విధంగా ఉంటాయి. అది ఎవరైనా కావచ్చు పెద్దవాళ్ళు. సో అట్లా మాటలు మాట్లాడతారు. మాట్లాడి ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో వస్తుంది. అదేంటి, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. సో నేను అలా మాట్లాడినందుకు నేను చింతిస్తున్నా అని చెప్పేసి అన్నీ కాదు కానీ అట్లీస్ట్ నేనైతే కనీసం ఒక 3 వీడియోస్ అయితే చూసా. సో మరి అప్పుడు బిహేవియర్ అలాగెందుకుంది, ఇప్పుడు బిహేవియర్ ఇలా ఎందుకుంది అనేది అది మానసిక వైద్యంలో అది ఒక సర్వసాధారణమైనటువంటి ఒక అంశం. దాన్ని మాబ్ సైకాలజీ అంటారు. అంటే మనిషిగా ఆలోచించేటప్పుడు అతని ఆలోచన సరళి ఒకలాగుంటుంది. అతను గుంపులో ఉన్నప్పుడు అతని ఆలోచన సరళి పూర్తిగా వేరేగా ఉంటుంది. మగవాళ్ళల్లో ఇది చాలా కామన్‌గా చూస్తుంటారు. ఒకడు చాలా భయస్థుడుగా ఉంటాడు. కానీ కాలేజీకెళ్ళి నలుగురు కుర్రాళ్ళతో కలిసేసరికి అమ్మాయిల్ని ఏడిపించడం మొదలుపెడతాడు. రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిల్ని వీడు ఏడిపిస్తుంటాడు. ఒక్కడే ఉంటే వాడికి ఆ ధైర్యం ఉండదు. సో ఈ గుంపుల్లో ఉన్నప్పుడు మనుషులు మారిపోతారు. దీన్ని మాబ్ సైకాలజీ అంటారు. సో ఇది ఏమిటా అని ఒక్క నిమిషం మనం మాట్లాడినట్లయితే, మనిషికి ఉన్నటువంటి వ్యక్తిత్వం ఏదైతే ఉందో, అంటే నా మోరల్ కంపాస్ అంటే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు అనేటటువంటి ఒక నైతికత ఏదైతే ఉందో అది ఒకటి నా బుర్రలో ఉంటుంది. నా కల్చర్ బట్టి వాటెవర్ మన కల్చర్ చెప్పినా దాన్ని మార్చుకుని ఒక ఆలోచన సరళకి, ఒక బిహేవియరల్ ప్యాటర్న్‌కి మనం ప్రవర్తిస్తాం అనే దానికి ఒకటి అలవాటు పడుతుంది ప్రతి మనిషికి. అది గుంపులోకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే, ఇది ఒక గ్రూప్ సైకాలజీ. వీడు సొంతగా ఆలోచించే విధానం పోతుంది. సో ఆ గుంపులో అందరూ ఎలా చేస్తే వీడు అలా చేయడం మొదలెడతాడు. ఇది తప్పు కాదు నిజానికి. ఇది మనిషి జంతువుల నుంచి ఎప్పుడైతే వస్తున్నాడో ఆ జంతు స్వభావంలో ఉన్నటువంటి ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. గుంపు మనల్ని కాపాడుతుంది. మనం ఒంటరిగా మనం చేయలేని పనులు గుంపులో చేయగలం. సో అది జంతువుల్లో ఉండేటటువంటి కోతులు చూడండి, గుంపులుగా ఉంటాయి. ఎందుకు? ఆ గుంపులో వాటికి ప్రొటెక్షన్ ఉంటుంది. సో జంతువు ఒక్కటే ఉంటే అది అటాక్‌కి మిగతా జంతువుల నుంచి కానివ్వండి, దీన్ని తినేసే మిగతా జంతువుల నుంచి కానీ వీటికి రక్షణ ఉండదు. గుంపులో ఉంటే రక్షణ ఉంటుంది. ప్లస్ గుంపులో ఉంటే తిండి దొరుకుతుంది. ఇట్లాంటివన్నీ బేసికలీ గుంపు స్వభావం అనేటటువంటిది ఒక యానిమల్ నేచర్. అది యానిమల్ ప్రొటెక్టివ్ నేచర్. సో ఒక మనిషి ఆ జంతువుని కాపాడేటటువంటి ఒక సైకాలజీ అనమాట అది. మరి గుంపులో ఉన్నప్పుడు ఆ గుంపు యొక్క ఆలోచన సరళి బిహేవియర్ ఏదైతే ఉందో జంతువులాగానే ఎందుకుంటుంది? అది పైకి ఉండొచ్చు కదా అంటే అది అలా కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనుషుల్లోకి వెళ్ళారో ఆ గుంపు అనేది వచ్చేసరికి ఆ రిఫ్లెక్స్ ఏదైతే ఉందో, మనకి ఆలోచించకుండా మనం ప్రవర్తించే సరళి ఏదైతే ఉందో అది జంతు స్వభావానికి దిగిపోతుంది మామూలుగా. సో ప్రతిసారి ఇలా జరుగుతుందా? జరగకపోవచ్చు. దానికి 1, 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను బేసికలీ. సో నేను చెప్పినట్టుగా గుంపులో ఉన్నప్పుడు ఒక ప్రధానమైనటువంటి ఆలోచన సరళి 2గా ఉంటాయి. ఒకటేంటి, మనం భద్రంగా ఉన్నాం, మనం ఏమైనా చేయొచ్చు. ఏమి చేయొచ్చు అనేది రిఫ్లెక్సెస్ దిగుతాయి. కొంచెం దిగడం అంటే జంతు స్వభావం లెవెల్‌లో దిగుతాయి. మగవాళ్ళు అయ్యేసరికి అగ్రెసివ్ అవుతారు. ఇంకొకటి ఏంటి, గుంపులో ఉండేసరికి మనము, వాళ్ళు అనేటటువంటి ఒక బైనరీ సిస్టమ్‌కి వస్తారు. సో మనకి శత్రువులు మనము. ఇది యూజువల్లీ క్రికెట్ ఆడుతున్నప్పుడు పెద్ద పెద్ద స్టేడియంస్‌లో ఉన్నప్పుడు వీళ్ళు, వాళ్ళు అని 2 గ్రూపులుగా విడిపోతారు. విడిపోయి కొట్టుకోవడం మొదలెడతారు. సో అంటే అగ్రెసివ్‌గా ఒకళ్ళనొకళ్ళు టాంట్ చేయడం మొదలుపెడతారు. సో సో గుంపు స్వభావాలు 2 ఉంటాయి. ఒకటి మన భద్రం, రెండవది మనము, వాళ్ళు, మూడవది ఎనానిమిటీ అంటారు. ఇది మళ్ళీ చెప్తాను దీన్ని. ఎనానిమిటీ అంటే నేను డిసప్పేర్ అయిపోయాను కదా, సో నేను ఎప్పుడైనా చేయొచ్చు. నా గురించి నన్ను ఎవడు చూడట్లా. సో నేను ఇప్పుడు ఏం చేసినా కూడా ఇంకొకడికి తెలియదు అనేటువంటిది. సో ఈ 3 గుంపు స్వభావం యొక్క
వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దీని మీద నేను చెప్పినట్టుగా ఇది మానసిక శాస్త్రవేత్తలకి ఒక 1895, 60ల నుంచి కూడా ఇది వాళ్ళకి తెలిసినటువంటి ఒక స్వభావం. నిజం చెప్పాలంటే ఒక ఫ్రెంచ్ సైంటిస్ట్ లెబాన్ అనే ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆయన ఒక బుక్ రాశాడు. దాని పేరు ఏంటంటే క్రౌడ్. దానిలో చెప్పాడు, ఎప్పుడైతే మనిషి తనకు తానుగా ఒక్కడిగా ఉండకుండా తనకు తానుగా ఉన్నప్పుడు ఆలోచన సరళ వేరు, గుంపులో డిఫరెంట్గా ఉంటాడు అని చెప్పేసి 1895లో ఫ్రెంచ్ సైంటిస్ట్ చెప్పాడు. ఆ బుక్ అతను రాసినటువంటి బుక్. సో ఇది కాకుండా తర్వాత ఎక్స్పెరిమెంట్ లండన్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ చేశారు. లండన్లో మీరు ఎవరైనా లండన్ వెళ్ళినట్లయితే ట్రఫాల్గర్ స్క్వేర్ అని ఒకటి ఉంటుంది. అక్కడ అడ్మిరల్ నెల్సన్ అని వాళ్ళకి ఒక గొప్ప నావికుడు, ఒక అడ్మిరల్ అనమాట. అంటే ఈ నేవీలో గొప్ప వాళ్ళకి 30 మంది వాళ్ళు సైనికులతో కలిసి 300 మంది ఉన్నటువంటి 300, 3000 కూడా గుర్తులేదు. ఫ్రెంచ్ ఆర్మీని 30 మంది బ్రిటిష్ సైనికులు గారు వాళ్ళు నేవీ వాళ్ళు ఓడించారు. జస్ట్ స్ట్రాటజీతో ఓడించగలిగాడు. అందుకని వాళ్ళకి అడ్మిరల్ హీరో. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ట్రఫాల్గర్ స్క్వేర్ అని ఒకటి ఉంది. ట్రఫాల్గర్ స్క్వేర్లో ఇక్కడ మన జంతర్ మంతర్ లాగా వాళ్ళకి అక్కడ అనమాట. సో లండన్ మధ్యలో ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రదర్శనలు ఇవన్నీ అక్కడ చేస్తుంటారు. అక్కడ ఈ అపార్థైడ్కి విరుద్ధంగా సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఈ తెల్ల ప్రభుత్వం వాళ్ళు చేసే వివక్షలకు విరుద్ధంగా అందరూ ఒక మీటింగ్ పెడదామని అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు అక్కడే సౌత్ ఆఫ్రికా ఎంబసీ కూడా ఉన్నది ట్రఫాల్గర్ స్క్వేర్లోనే. అక్కడే మీటింగ్ ప్లాన్ చేశారు. సో ఏమవుతుంది, ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా ఎంబసీని అటాక్ చేస్తారు వీళ్ళు అనేది అది గుంపు స్వభావం తెలిసిన ప్రతి ఒక్కడికి, మనందరికి కూడా తెలిసిన అని అనుకుంటాం కదా. సో సౌత్ ఆఫ్రికన్ ఎంబసీ వాళ్ళు ఆల్రెడీ ప్రొటెక్షన్ పెట్టుకోవడం మొదలుపెట్టారు. మీటింగ్ స్టార్ట్ అయింది. మెల్లగా గుంపులు సౌత్ ఆఫ్రికా ఎంబసీ చుట్టూ పెరుగుతున్నారు. ఇప్పుడు చెప్తాను ఆ గుంపు స్వభావం మార్చేది ఎవరు అనుకున్నాను చూస్తారా, ఆ గుంపు లీడర్ వాడి బట్టి ఉంటుంది. సో ఆ గుంపు లీడర్ అయినటువంటి ఒక పాస్టర్, ఒక ఆయన జెస్సీ జాక్సన్ అని ఒక నల్ల జాతీయుడు, అమెరికన్, బట్ అక్కడ ఉన్నాడు ఆయన గుంపు లీడరు. ఆయన ఏం చెప్పాడు తెలుసా, ఇప్పుడు మనము ఈ అపార్థైడ్కి విరుద్ధంగా ఈ సౌత్ ఆఫ్రికా యొక్క ఎంబసీని, మన దౌత్య కార్యాలయాన్ని మనం అటాక్ చేశామంటే మనం చెడ్డవాళ్ళం అవుతాం. మనం ఏదైతే అనుకుంటున్నామో తెల్లవాళ్ళు చేసే అకృత్యాలకి మనం విరుద్ధంగా పోరాడుతున్నామో అది మనకు రాదు, సరిగదా. వీళ్ళు వైలెంట్ పీపుల్, వీళ్ళు హింసాయుతమైనటువంటి మనుషులు, వీళ్ళు మనల్ని అటాక్ చేస్తారు, వీళ్ళు నమ్మరాదు అనేటటువంటి ఒక తప్పుడు సందేశం మనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళని అటాక్ చెయ్యకండి అన్నాడు. దాంతో ఏమైంది, అది ఏదైతే పొటెన్షియల్లీ ఒక వైలెంట్గా అవ్వేటటువంటి సిట్యువేషన్ ఏదైతే ఉందో, హింసాయుతంగా పరిణామం చెందగలిగినటువంటి సిట్యువేషన్ని ఆయన మార్చాడు. సో అది ట్రఫాల్గర్ స్క్వేర్ అనేది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ కింద అయింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ చేశారు న్యూయార్క్లో 1960లో. సో 1960లో న్యూయార్క్లో పొద్దున్న 9 గంటలకి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఏంలే, న్యూయార్క్లో అందరూ ఆఫీసులకు వెళ్తుంటారు, బిజీగా ఉంటుందన్నమాట. ఒక్కడి నుంచుని ఇట్లా ఆకాశం కేసి చూస్తుంటాడు. సో ఒక్కడే నుంచుని ఆకాశంగా చూస్తున్నారు అనుకోండి, అక్కడ లెక్క పెట్టారు అప్పుడు. సో అక్కడ వచ్చినటువంటి మనుషుల్లో 14% మంది ఇలా వీడేం చూస్తున్నాడా అని పైకి చూశారు. సో అట్లాగా ఒకడు కాకుండా 15 మందిని నుంచోబెట్టారు. 15 మందిని నుంచోబెడితే 90% మంది ఏం చూస్తున్నారా అని ఆగి పైకి చూశారట. అంటే ఏంటి, మనిషికి ఉత్సుకత గురించి కాదు, ఉత్సుకత మరి ఒకడు ఉన్నప్పుడు చూసినప్పుడు కూడా ఉత్సుకత ఉండాలిగా, ఏం చేస్తున్నాడని చూడాలిగా. ఎక్కువ మంది ఉంటే అక్కడ వాళ్ళు చేసేది కరెక్టు, ఒక్కడు చేస్తుంటే వాడు చేసేది కరెక్ట్ కాకపోవచ్చు. ఇది ఒక గుంపు స్వభావానికి ఇది ఉంటే అందరూ చేసేది కరెక్టు, అందరూ చేసేది మనం కూడా చేయగలము, అందరూ తినేది మనం తినవచ్చు, అందరూ చేసేటటువంటి పనులు మనం కూడా చేయొచ్చు. ఇది ఈ గుంపుకి, అది దేశాలు కావచ్చు, గుంపు ఆఫ్ దేశాలు కావచ్చు. సో ఇది మామూలుగా దేశాలు కూడా బిహేవ్ చేస్తాయి. సో ఆ దేశపు లీడర్ ఏది చెప్తున్నాడో అందరూ అలా చేస్తారు. అది మంచి చెడు గురించి ఆలోచించరు. సో అందరూ మన దేశంలో అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేస్తున్నాం, అది కరెక్టే అన్నటువంటి గుంపు స్వభావానికి ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ అన్నమాట బేసికలీ. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ గుంపులు ఇంకొక వాళ్ళ స్వభావం ఏంటంటే ఇవి యూజువల్లీ అన్ఆర్గనైజ్డ్గా ఉంటాయి. మన జంతర్ మంతర్లో అదే జరిగింది. సో అవి దానికి ఒక మోరల్ కోడ్ ఉండదు, ఒక స్ట్రైట్ లీడర్ ఒకడు ఉండడు కాబట్టి ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చి ఎట్లా మాట్లాడుతుంటారు. ఒకే ఒక లీడర్ ఉన్నాడు అనుకోండి, మోర్ ఆర్గనైజ్డ్గా ఉంటాయి, అవి మోర్ డేంజరస్. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో జంతర్ మంతర్లో అది ఫెయిల్ అవడానికి కూడా అదే కారణం. ఎందుకు, వీళ్ళు ఆర్గనైజ్డ్గా లేరు, ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
ఎవడు ఏం మాట్లాడాలని దాని నియంత్రణ లేకుండా ఒకడు మాట్లాడతాడు, ఇంకోడు అందరూ కూడా ఎవరికి ఇష్టం వచ్చిన వాడు మాట్లాడుతున్నారు, వాటిని రికార్డ్ చేస్తున్నారు మీడియా వాళ్ళు. అది కానీ ఈ గుంపు ఎప్పుడైతే ఆర్గనైజ్డ్గా ఉంటుందో, ఒకడు చెప్పిన మాట వింటాయో, మంచో చెడో ఒకడు చెప్పిన మాట మీద వెళ్తున్నారు అనుకోండి, ఈ గుంపు అంతా కూడా వాటి బలం పెరుగుతుంది, అవి మోర్ పొటెంట్గా తయారవుతాయి. సైన్యం యొక్క ప్రధాన లక్ష్యం ఇదే. సో సైన్యంలో వాళ్ళ ప్రాణం పోయినా సరే వాడి కమాండర్ ఏం చెప్తే అదే చేసి తిరుగుతాడు. అది వాళ్ళు అలా కల్టివేట్ చేస్తారు. అది మాట్లాడకుండా, ఆలోచించకుండా మీకు ఇచ్చిన ఆర్డర్ని మీరు పాటించాలి. అప్పుడు ఏమవుతుంది, ఇదే అనార్గనైజ్డ్ గ్రూప్ ఏదైతే ఉందో చాలా విపరీతమైన బలం కలిగినటువంటి ఒక శక్తి కింద తయారవుతుంది. అది ఇక్కడ జరగలేదు. బేసికలీ అది పక్కన పెడదాం. సో ఇది గ్రూప్ సైకాలజీ అనుకున్నాం కదా. మామూలుగా గ్యాంగ్స్ అంటారు. గ్యాంగ్స్ ఎందుకు జరుగుతాయి, ఎందుకుని ప్లస్ వాళ్ళు అలకాలు దాగి ఉంటారు. సో ఇంకా వాళ్ళ మోరల్ కంపాస్, వాళ్ళ నైతికత ఏదైతే ఉందో, జంతువుల కంటే నీచ జంతువులుగా దిగిపోతారు వాళ్ళు. సో ఇప్పుడు ఏంటి, ఈ గుంపు స్వభావానికి కామన్గా బలి అయ్యేది ఎవరు, ఆడవాళ్ళు. ఎస్పెషల్లీ యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి బాగా బలి అవుతారు. ఎందుకు, వాళ్ళకి బలం తక్కువ. వాళ్ళు ఎప్పుడైతే తక్కువ నెంబర్లో ఉన్నారో వెంటనే ఎక్కువ ఫిజికల్గా బలంగా ఉన్న మగవాళ్ళకి ఆ గుంపు స్వభావం వల్ల అగ్రెసివ్గా యానిమల్స్ లాగా, జంతువులాగా బిహేవ్ చేస్తారు. సో ఆడవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి, ఎప్పుడు కూడా గుంపు ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో అటుపక్కకు వెళ్లకుండా ఉండడం మంచిది. పిచ్చి ధైర్యంగా ఉంటాను నేను చాలా ధైర్యవంతురాలని అనుకునేటటువంటి అమాయకత్వం దానికి పోకండి. చెప్పాగా గుంపు ఆఫ్ మగాళ్ళు ఉన్నారంటే వాళ్ళు జంతువులతో సమానము. సో మీరు మగవాళ్ళు ఎక్కువ ఉన్న చోట మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే తెలివితేటలు మీరు డెవలప్ చేసుకోవాలి. వాళ్ళకి దూరంగా ఉండాలి. సో మీరు గుంపులుగా ఉండాలి తప్ప మీరు గుంపులోకి వెళ్ళకూడదు. ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఫస్ట్ పాయింట్. గ్యాంగ్ రేపులు అన్నిటికీ ఇదే కారణం. మీరు వాళ్ళకి దొరకకూడదు. మీరు వాళ్ళు తెలివిగా తప్పించుకునే విధానంగా మీరు ఉండాలి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఆ గుంపుల్లో ఉన్న వాళ్ళకి కాస్త విచక్షణ ఉండాలి. ఎవడైతే లీడర్ ఉన్నాడో వాడు చెప్తుంది కరెక్టా కాదా అని ఆలోచించాలి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఇది ఇప్పుడు ఇలాగా నాకు ఎమోషన్ వచ్చేస్తుంది కదా, నేను ఇలా బిహేవ్ చేయాలనిపిస్తుంది నాకు, కానీ నేను ఒక్కడనే ఉంటే ఇలాగ నేను ఆలోచిస్తానా, ఇలా నేను ప్రవర్తిస్తానా అనేది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ గుంపులు రోడ్ల మీద కాదు, ఆన్లైన్ ఉంటున్నాయి ఈ గుంపులు. సో ఇప్పుడు ఈ ఆన్లైన్ గుంపులకి రెండో ఎక్స్పెరిమెంట్ అయినటువంటి పురాతన ఎక్స్పెరిమెంట్ ఎనానిమిటీ. ఒకడికి ఈ సోషల్ మీడియాలో ఒక అకౌంట్ ఉంటుంది, అది వాడి పేరు పెట్టుకుంటాడు. ఇంకొక పేరు మీద వాడి పేరు మార్చి ఏదో అర్థం పర్థం లేని పేరు పెట్టి ఇంకొక అకౌంట్ ఉంటుంది వాడికి. ఆ అకౌంట్తో వీడు చేసే వికృత చేష్టలన్నీ ఆ రెండో అకౌంట్ పేరుతో చేస్తాడు. ఎందుకు, నేనెవరో తెలియకపోతే నేను ఏమైనా మాట్లాడచ్చు. ఏం మాట్లాడతాడు, మంచి మాట్లాడగా, జంతు లక్షణం అది. సో అది కూడా జంతు లక్షణం. ఏంటి, ఎప్పుడైతే నా ఐడెంటిటీ లేదో నేను ఏం చేసినా కూడా ఎవరికి తెలియదు. నాకు తెలియనప్పుడు నేను చెడే చేస్తా, జంతులాగానే ప్రవర్తిస్తా. ఇది ఒక జంతు లక్షణం. ఒక వాట్సాప్లోనో ఒక యూట్యూబ్ వీడియో ఉంటుంది, దాని కింద పెట్టే కామెంట్స్ ఉంటాయి. దాంట్లో ఎక్కువ శాతం ఒక 65 నుంచి 70% వరకు ఈ జంతువుల్లాగా కామెంట్లు పెట్టేవాళ్ళే ఉంటారు. ఎందుకు, వాడి పేరు ఉండదు అక్కడ. ఆ పేరు కూడా ఏదో అర్థం పద్ధం లేని పేరు పెడతాడు, పెట్టి ఇవే మాట్లాడతారు వాళ్ళు. ఎందుకు, వాళ్ళ తప్పు కాదు, అది వాళ్ళ జంతు స్వభావం బయటకు వస్తుంది. వాడి పేరు చెప్పుకుని చెడు చెప్తాడు, జనరల్గా చెప్పరు. ఈ ఎనానిమిటీ అనేటటువంటి జంతు స్వభావం వాడుకుని చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలో మనం పెట్టే ప్రతి మాట, ప్రతి కామెంటు పర్మనెంట్గా ఉండిపోతుంది. మీరు డిలీట్ చేసినా సరే గవర్నమెంట్ వాళ్ళు తిరిగి తీయగలరు. ఇప్పుడు ఆ టెక్నాలజీ ఉన్నది. సో ఒక 20-30 ఏళ్ళ తర్వాత కూడా మీ మీద కేసులు పెట్టగలవు. సో మనం తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, ఇంకొకరిని అటాక్ చేసినా సరే తర్వాత మీరు ఫేమస్ కావచ్చు. ఇప్పుడు ఒకళ్ళు సినిమా యాక్టర్లు, పొలిటీషియన్స్ చూస్తూ ఉంటాం. అమెరికాలో, వెస్ట్లో అయితే మోర్ కామన్. వాడు కుర్రాడు ఉన్నప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి తప్పుడు కామెంట్లు ట్విట్టర్లో పెడతాడు, ఆన్లైన్ పెడతారు. ఆ తర్వాత వాళ్ళు పెద్ద లీడర్ అవుతారు. కానీ పాతమన్నీ తవ్వి వాడి గురించి ఇట్లా అన్నావు, నువ్వు ఇట్లా అన్నావు అని చెప్పేసి వాళ్ళ కెరియర్కి అది అడ్డంకిలాగా తయారవుతుంది. సో యువత గుర్తుపెట్టుకోండి, ఆ తర్వాత మీరు ఉద్యోగాలు చేస్తారు, పెద్ద పెద్ద పొజిషన్లకు వెళ్తారు, కానీ మీరు రాసిన మాటలు ఆన్లైన్ ఉన్న చూసి అది పర్మనెంట్. ఎప్పుడో అప్పుడు ఎవడో ఒకటి తవ్వి తీశాడా, మనం అనవసరంగా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని డిలీట్ చేసినా సరే. సో మీరు పెట్టేటప్పుడు ఒక రోజు కనీసం దాని గురించి ఆలోచించండి.
మనం ఈ కామెంట్ పెట్టబోతున్నాం, మనం ఆ తర్వాత మనని వీళ్ళు పట్టుకోగలరా అనేటటువంటిది ఆలోచించి విచక్షణతో మీరు ఆన్లైన్ కామెంట్లు పెట్టండి. తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు యువతకి. అలా చేసినట్లయితే ఎవడో ఒకడు ఎప్పుడో అప్పుడు తవ్వుతాడు. తవ్వినప్పుడు మనం అనవసరంగా ఈ రోజుల్లో చూశారు కదా, ఆ గవర్నమెంట్లు కూడా అంత ఈజీగా వదలడం లేదు. కేసులు పెట్టడమే కాదు, కేసుల్లో దేహశుద్ధి బాగా చేస్తున్నారు. ఎందుకు చెప్పండి ఇంతంత రిస్క్ తీసుకోవడం యువత? సో మీరు ఆన్లైన్ వెళ్ళేటప్పుడు, ఆన్లైన్ మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే మీరు చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవచ్చు. మీరు చెప్పాగా, ఒక్కరోజు ఆలోచించండి. ఆన్లైన్లో నేను వీడియో చేయబోతున్నా, లేకపోతే ఒక వీడియో కామెంట్ పెట్టబోతున్నా, దీనివల్ల నేను దొరికిపోతానా అని మీరు ఆలోచించండి. అలా లేదు అన్నప్పుడు మీ ఇష్టం, మీరు పెట్టుకోండి. సో మాబ్ సైకాలజీ ఆన్లైన్గా ఎలా ఉంటుంది, ప్లస్ మాబ్ సైకాలజీ అంటే ఏమిటి, గుంపు స్వభావం అంటే ఎందుకు ఇలా ఉంటుంది అనేటటువంటి అంశం మీద మీకు కాస్త క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేశానండి. నమస్కారం.